ప్రతి చాప్టర్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ త్వరలో మీకు కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా సెండ్ చేస్తాను, అవి కూడా సాల్వ్ చేస్తానండి. అండ్ నోట్స్ కూడా సెండ్ చేస్తాను. అండ్ ప్రీవియస్ టాపిక్, ప్రీవియస్గా వీ డిస్కస్డ్ రైట్. వాట్ హ్యాపెన్? రికార్డింగ్ అవట్లేదు. యా, అవుతుంది. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వాట్ వీ డిస్కస్డ్, డూ యూ నో దట్? సో వీ డిస్కస్డ్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్, రైట్? Now let's try to understand about nested blocks, guys. Okay, before going to the next topic, that is OOP fundamentals, the one small topic is మిగిలిపోయింది. అదేంటి అంటే నెస్టెడ్ బ్లాక్స్ అనమాట. నెస్టెడ్ బ్లాక్స్ అంటే వీ కెన్ రైట్ ది బ్లాక్ ఇన్సైడ్ ది అనదర్ బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఇప్పుడు మీరు ఇఫ్ బ్లాక్ తీసుకున్నారు. మనం ఇప్పుడు వరకు ఏమేమి బ్లాక్స్ డిస్కస్ చేసాము? ఇఫ్ బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ ఇఫ్ బ్లాక్, అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎల్స్ బ్లాక్, అండ్ నెక్స్ట్ ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ కిందకి వస్తే. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఏమేమి బ్లాక్స్ డిస్కస్ చేసాం? ఫర్ బ్లాక్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ బ్లాక్, డూ వైల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ బ్లాక్. ఇలా మనకి చాలా బ్లాక్స్ని డిస్కస్ చేసాం, రైట్? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నెస్టెడ్ బ్లాక్స్ అంటే ఈ బ్లాక్ లోపల ఇంకో బ్లాక్స్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇంకో ఇఫ్ బ్లాక్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇంకో ఎల్సి బ్లాక్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకో ఫర్ బ్లాక్ తీసుకోవచ్చు. అంటే ఒక బ్లాక్ లోపల ఇంకో బ్లాక్ అనేది ఉండొచ్చు. దట్ ఈస్ అ వాట్ నెస్టెడ్ బ్లాక్స్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ బ్లాక్. ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్, ఆర్ ఇంకో వైల్ లూప్, ఆర్ ఇంకో ఇఫ్ బ్లాక్, ఆర్ డూ వైల్లో కూడా సేమ్ థింగ్. ఇలా మనం నెస్టెడ్ బ్లాక్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక సినారియో తీసుకున్నాం. అప్పుడు ఈ సినారియో మీకు అర్థమైతే ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఇఫ్ బ్లాక్లో ఇంకో ఇఫ్ బ్లాక్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఉండే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు? సెట్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ రాశాను అనుకోండి. ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. ఎస్ ఆర్ నో? ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దీంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలుకి ఈ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలంటే దీంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. దీంట్లో ఉండే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఈ కండిషన్ ట్రూ అయితేనే, రైట్? అంటే ఫస్ట్ అవుటర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవుటర్ బ్లాక్ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఇన్నర్ బ్లాక్ వస్తుంది. ఆ ఇన్నర్ బ్లాక్లో ఉండే కండిషన్ కూడా ట్రూ అయితేనే ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మనకి నెస్టెడ్ బ్లాక్స్ అనేది వర్క్ అవుతాయి. ఇంకా సేమ్ ఇంకా ఎల్సిఫ్ కూడా అంతే. బట్ లూపింగ్ ఎలా అవుతుంది నెస్టెడ్ బ్లాక్స్ అనేది అంటే, ఒక లూప్లో ఇంకో లూప్ రాస్తే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లూప్ రాసా, ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ అని. అండ్ ఈ లూప్లో మనము ఇంకో అనదర్ లూప్ కూడా వీ కెన్ ఏబుల్ టు టేక్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు నేను జే ఈక్వల్ టు 1, జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3, జే ప్లస్ ప్లస్ ఇలా తీసుకున్నాను అనుకోండి. గాట్ ఇట్? సో ఇక్కడ మనకి ఒక లూప్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఈ లూప్లో సమ్ సెట్ ఆఫ్ కోడ్ రాశాను అనుకోండి. ఇఫ్ ఐ రైట్ సమ్ సెట్ ఆఫ్ కోడ్ హియర్, వాట్ విల్ హ్యాపన్? ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫస్ట్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్? ఫర్ లూప్లో ఉండే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుటర్ లూప్లో ఉండేది. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, ఐ వాల్యూ అనేది కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ ట్రూ అయితే మనకి ఈ లూప్ అంటే ఈ ట్రూ అయితే ఏమవ్వాలి? యాక్చువల్లీ ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అంటే ఈ ఫర్ లూప్లో ఉండే బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఫర్ లూప్లో ఏం బాడీ ఉంది? అనదర్ ఫర్ లూప్ ఉంది. అంటే మళ్ళీ అగైన్ ఈ ఫర్ లూప్లో ఉండే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ కండిషను ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. మళ్ళీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ సెట్ ఆఫ్ కోడ్. అంటే ఈ ఇన్నర్ లూప్కి వస్తే ఆ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిన దాకా నెక్స్ట్ ఇటరేషన్ అనేది, అంటే అవుటర్ లూప్ యొక్క నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళదన్నమాట. అంటే సమ్ పీపుల్, న్యూ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, సార్ ఫస్ట్ ఇటరేషన్లో అంటే ఐ వాల్యూ 1లో అవుతుంది, తర్వాత జే వాల్యూ 1 అవుతుంది, తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఐ వాల్యూ 2 అయిపోద్ది అంటారు. నో, ఫస్ట్ ఐ వాల్యూ 1 అయింది అనుకోండి. ఐ వాల్యూ 1కి కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయితే ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ అగైన్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిన దాకా అవుటర్ లూప్ అనేది వెళ్ళదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇక్కడ నేను ఐ అండ్ జే వాల్యూ ప్రింట్ చేశాను అనుకోండి సెట్ ఆఫ్ కోడ్లో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో
ఇఫ్ ఐ ప్రింట్ ఐ వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ జే వాల్యూ ప్రింట్ చేశాను అనుకోండి బై యూజింగ్ సమ్ కన్కాటినేషన్ లైక్ దిస్. నౌ వాట్ హ్యాపెన్స్ హియర్? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1 ప్రింట్ అవుతుంది, తర్వాత జే వాల్యూ 1 అవుతుంది, తర్వాత ఐ వాల్యూ 1 ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ ఇంకా వెళ్ళా, నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ వెళ్ళింది, అప్పుడు జే వాల్యూ 2 అవుతుంది, ఐ వాల్యూ 1, జే వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. జే వాల్యూ 4 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా, అప్పుడు ఇది లూప్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి కదా ఐ వాల్యూ అనేది. సో ఐ వాల్యూ నెక్స్ట్ ఇటరేషన్లో 2 అవుతుంది, మళ్ళీ 2 వచ్చిందా. ఇప్పుడు ఏమవుతుంది? అగైన్ జే వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ లోకల్ వేరియబుల్ ఇది, అంటే ఈ వేరియబుల్ అనేది ఎక్కడ డిక్లేర్ చేశారు? ఇన్సైడ్ ది లూప్లో. అప్పుడు ఇన్సైడ్ ది లూప్లో డిక్లేర్ చేశారు కాబట్టి ఎవ్రీ టైం జే వాల్యూ రీసెట్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ టైం జే వాల్యూ అనేది రీసెట్ అవుతుంటుంది. సో జే వాల్యూ మళ్ళీ 1 అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్లో కూడా. సో అగైన్ 2 1 2 2 2 3 అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ 3 అయిన తర్వాత 3 1 3 2 3 3 అవుతుంది. ఇలా మనకి అండ్ సో ఆన్, ఇలా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఇన్నర్ లూప్స్ అనేవి. అంటే ఫస్ట్ ఇటరేషన్కి ఇన్నర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే అవుటర్ లూప్లో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్ రైట్ అబౌట్ ఇన్నర్ బాక్స్ ఆర్ నెస్టెడ్ బ్లాక్స్? టెల్ మీ. Yeah. So that's it about nested blocks we discussed until now. So that is the fundamentals of Java programming. Until now we discussed, it is perfectly completed. Okay. So now let's try to discuss about object oriented programming fundamentals. Okay. సో జనరల్లీ మనం స్టార్టింగ్లో చెప్పినట్టు జావా అనేది ఓఓపి లాంగ్వేజ్ అంటాం, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వై? బికాస్ హియర్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అంటే మనము ప్రతి కోడ్ అనేది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి రాస్తాం అనమాట జావాలో, అందుకని ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. అయితే అసలు క్లాస్ అంటే ఏంటి? ఈ ఫండమెంటల్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే క్లాస్ అంటే ఏంటి, క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్స్ ఏమేమి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అది ఎలా తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. సో దీస్ ఆర్ ది టాపిక్స్ వీ హ్యావ్ అండర్ ది types of blocks. So these are the OOP fundamentals. Let's try to discuss each and every one. First, class ante enti. Let's try to discuss about class. What is the mean by class? See, for example, I want to build okay, for example, I want to build one building, guys. One building ni build చేయాలనుకో. ఈ బిల్డింగ్కి మనకి ఏమేమి ఉంటాయి యాక్చువల్లీ? Do you know that? So what are the number of rooms enti, or something. Let's say for example I want to build one bike. So this bike will have some properties, okay, some properties and behaviors or actions, right? అంటే ఎవ్రీ ఎంటిటీకి మనం రియల్ టైంలో ఏ ఎంటిటీకి తీసుకున్నా దానికి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ సమ్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బైక్కి సమ్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ బైక్కి నెంబర్ ఆఫ్ టైర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టైర్స్ అంటే ప్రాపర్టీస్ అంటే దాని యొక్క నేచర్ అనమాట. నెంబర్ ఆఫ్ టైర్స్ ఏమి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బండి కలర్ ఏంటి, ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది ఈ పెట్రోలా డీజిలా అలా అనమాట. యాక్షన్స్ వచ్చేసి మూవింగ్ ఫార్వర్డ్, అది ఏమేమి చేస్తుంది యాక్చువల్లీ, మూవింగ్ ఫార్వర్డ్ వెళ్తుంది అండ్ బ్యాక్వర్డ్ వెళ్తుంది. ఇలా సమ్ యాక్షన్స్ ఉంటాయి అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు బైక్ని మీరు క్రియేట్ చేయాలనుకోండి, అంటే బైక్ అనేది ఒక ఎంటిటీ అనుకోండి. ఇప్పుడు ఆ బైక్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ బైక్కి సమ్ ప్లాన్ ఆర్ డిజైన్ అనేది, యూ కెన్ సే దట్ సమ్ ప్లాన్ అనేది డిజైన్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ప్లాన్. దీస్ ప్లాన్స్ టెల్స్ అస్ లైక్ విచ్ కలర్ యూ వాంట్ అండ్ విచ్ డీజిల్, ఓకే, ఈజ్ ఇట్ డీజిల్ ఆర్ పెట్రోల్, అండ్ వాట్ ప్రాపర్టీస్. అంటే ఈ ప్లాన్ ఏం చెప్పద్ది, ఆ బైక్కి ఏ ప్రాపర్టీస్ ఉండాలి అండ్ ఏ యాక్షన్స్ ఉండాలనేది చెప్తుంది ఈ ప్లాన్ అనేది. సో ఫస్ట్ మీరు
ఏదైనా ఒక రియల్ టైమ్ ఎంటిటీని బిల్డ్ చేయాలంటే ఎగ్జాంపుల్ బైక్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ వీ షుడ్ గివ్ ది ఐ మీన్ వీ షుడ్ ప్లాన్ వీ షుడ్ డిజైన్ ది ప్లాన్ ఫస్ట్. ఆ ప్లాన్లో ఏముంటుంది, ఆ బైక్కి ఏ ప్రాపర్టీస్ ఉండాలి అండ్ ఏ యాక్షన్స్ ఉండాలనేది మనకు ఉంటుంది. దట్ ఈస్ అ వాట్ రైట్. సేమ్ థింగ్ హియర్ ఇన్ జావా ఆల్సో. హియర్ ఎవ్రీ రియల్ వరల్డ్ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. అంటే మనం ఈ రియల్ వరల్డ్లో ఏదైతే ఎంటిటీ ఉందో అది ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఆ ఎంటిటీకి మస్ట్ అండ్ షుడ్గా ఏముంటాయంటే ద ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ దెన్ యాక్షన్స్ ఉంటాయి. ద ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అన్నీ మనం ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్లో రిప్రజెంట్ అవుతుంటుంది. సో ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలన్నప్పుడు వీ షుడ్ గివ్ ద ప్లాన్ ఆర్ వీ షుడ్ క్రియేట్ అ ప్లాన్ ఫస్ట్. సో దట్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్. అంటే క్లాస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్ వన్ ప్లాన్ ఆర్ డిజైన్ ఆర్ టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్. దేనికి? ఫర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి మనకి డిజైన్ ఆర్ టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ క్లాస్ అనేది, రైట్. సో ఫస్ట్ మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే ముందు దానికి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్లో ఈ ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీస్ ఉండాలి అండ్ ఏ యాక్షన్స్ ఉండాలనేది ఈ క్లాస్లో తీసుకుంటాం. దెన్ అప్పుడు ఆ ప్లాన్ యూజ్ చేసుకొని, అంటే ఆ క్లాస్ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఇందాక కూడా అంతే కదా, ఒక బైక్కి ఒక ప్లాన్ డిజైన్ చేస్తే ఆ ప్లాన్ నుంచి మనం మల్టిపుల్ బైక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే. సో దట్ ఈస్ అ వాట్ ఇంట్రడక్షన్ టు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ అ క్లాస్ అండ్ హౌ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, if I want to create a class, then what syntax we have to follow? Simple. First write a class keyword and then write a class name, what you want to create, and open and closing curly brace. ఇది మనం క్లాస్ క్రియేట్ చేసే సింటాక్స్ అనమాట. అండ్ ఈ క్లాస్ లోపల మనకి ఏం తీసుకుంటాము అంటే ఇందాక చెప్పాను కదా, ఈ క్లాస్లో ఏం తీసుకోవాలి, ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీస్ ఉండాలి అండ్ ఆబ్జెక్ట్కి ఏ యాక్షన్స్ ఉండాలి అనేది మనం ఈ క్లాస్లో తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మనము వేరియబుల్స్గా తీసుకుంటాము అండ్ ఆ ఆబ్జెక్ట్కి యాక్షన్స్ అనేది మెథడ్స్లో తీసుకుంటాం అనమాట. ఓకే. సో మనకి ఒక క్లాస్లో డిజైన్ చేస్తే ఆ క్లాస్లో మనకి ఏముంటాయి, వేరియబుల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ క్లాస్. దట్స్ ఇట్ రైట్. సో ఫస్ట్ మనం క్లాస్ని అయితే డిజైన్ చేసుకుంటాం. అండ్ వన్స్ మనం క్లాస్ని డిజైన్ చేసిన తర్వాత ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయబోతాం. సో ఒకసారి మనం క్లాస్ డిజైన్ చేసామనుకోండి, ఆ క్లాస్కి సమ్ మెమరీ అనేది అలికేట్ అవ్వదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వన్స్ యూ క్రియేట్ అ క్లాస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అ డిజైన్ ఆర్ టెంప్లేట్ అంతే. అంటే దీని నుంచి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి, అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక డిజైన్ క్రియేట్ చేసాం. ఆ డిజైన్కి మనకి ఎటువంటి మెమరీ అనేది కన్జ్యూమ్ చేయదనమాట. అయితే ఎప్పుడు మెమరీ కన్జ్యూమ్ చేస్తుందంటే ఈ క్లాస్కి మనం యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తేనే. సో ఫస్ట్ మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసిన తర్వాత దానికి ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సింపుల్. న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి, అంటే ఏ క్లాస్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చి ఓపెన్ అండ్ క్లోజింగ్ పెరాన్సిస్ సింబల్ ఇచ్చి సెమీకోలన్ పెట్టేస్తే సరిపోద్ది. ఈ లైన్ ఏం చేస్తుందంటే న్యూ క్లాస్ నేమ్. ఈ లైను ఈ పర్టికులర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అంటే మెమరీలో సమ్ స్పేస్ అనేది క్రియేట్ చేయడం అనమాట. అంటే వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ యూజింగ్ క్లాస్, ఇట్ క్రియేట్స్ వన్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ర్యామ్ అనే మెమరీ అనుకోండి, ఎందుకంటే మనకి టెంపరీగా టోటల్ డేటా అనేది ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్కి సమ్ స్పేస్ అనేది అలికేట్ అవుతుంది. అండ్ ఆ స్పేస్లో ఏముంటాయి, ఈ క్లాస్లో ఏదైతే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయో అవి ఈ ఆబ్జెక్ట్లోకి స్పేస్ అనేది అలికేట్ అవుతాయి. అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల స్పేస్ అనేది అలికేట్ అవుతాయి. సో వేరియబుల్స్కి అండ్ మెథడ్స్కి ఇన్సైడ్ దట్ ఆబ్జెక్ట్ అనేది స్పేస్ అనేది అలికేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ మీరేం చేశారు, న్యూ క్లాస్ నేమ్ రాశారు, అంటే మళ్ళీ ఇంకో లైన్ రాశారు ఇలా న్యూ క్లాస్ నేమ్ అనేది. మళ్ళీ ఏమవుతుంది, మెమరీలో ఇంకో న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వన్స్ ఒక్కసారి మనం ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత దానికి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈచ్ ఆబ్జెక్ట్కి ఒక న్యూ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్
ఈ ఆబ్జెక్ట్‌కి ఒక మెమరీ లొకేషన్‌లో క్రియేట్ అవుద్ది కదా! దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్రస్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది ఒక అడ్రస్‌లో క్రియేట్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101 అనే అడ్రస్‌లో క్రియేట్ అయింది అనుకుందాం. అండ్ ఈ ఆబ్జెక్ట్ అనేది 102 అడ్రస్‌లో స్టోర్ అయితది. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ లైన్ మనకి ఏం చేస్తుంది అని చెప్పాను. ఆ పర్టిక్యులర్ క్లాస్‌కి అంటే ఈ లైన్ ఏం చేస్తది మెమరీలో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఈ ఏ ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ అడ్రస్‌లో అయితే క్రియేట్ అయిందో ఆ అడ్రస్‌ని రిటర్న్ చేస్తది. అంటే దిస్ లైన్ క్రియేట్స్ అండ్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ అడ్రస్. దిస్ లైన్ డూస్ టూ థింగ్స్. ఇట్ క్రియేట్స్ ఇట్ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ రిటర్న్ ఇట్స్ అడ్రస్, అంటే ఆబ్జెక్ట్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది ఈ లైన్. సో ఇట్ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ అడ్రస్. సో దట్ ఈస్ అ వాట్ దిస్ ఇస్ హౌ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ క్లాస్ అండ్ హౌ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్స్. నౌ లెట్స్ సీ దట్ హౌ టు లెట్స్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఒక టెస్ట్ అని క్లాస్ ఉంది, దాంట్లో మెయిన్ మెథడ్ రాసున్నాను. ఇప్పుడు నేను ఒక క్లాస్ని డిజైన్ చేద్దాం. సో క్లాస్ ఎలా డిజైన్ చేయాలి? క్లాస్ నేమ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. ఒక క్లాస్ అయితే డిజైన్ చేసాను. ఇప్పుడు ఆ క్లాస్లో నేను వేరియబుల్స్ అండ్ మెథడ్స్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ నీడ్, ఎందుకంటే మనం ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు నేను ఒక క్లాస్ని డిజైన్ చేశాను కదా. ఇప్పుడు ఈ క్లాస్కి మనం ఏం చేయొచ్చు అని చెప్పాను, వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. ఎలా క్రియేట్ చేయాలి సార్ ఆబ్జెక్ట్ అని చెప్పాను మీకు? బై యూజింగ్ న్యూ క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. అండ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ సెమీకోలన్. ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుంది? ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకి వాల్యూ ఏం రిటర్న్ చేస్తుంది? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎప్పుడైతే న్యూ ఎంప్లాయీ అని రాశానో ఇదేం చేస్తుందని చెప్పాను, మెమరీలో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆ అడ్రస్ని నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వాలంటే దీని యొక్క అడ్రస్ అనేది కావాలి కదా. ఆ అడ్రస్ని నేను ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. నౌ టెల్ మీ, ఈ వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుంది చెప్పండి? వాట్ వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఇన్ దిస్ ఏ వేరియబుల్? ఎంప్లాయీ టైప్. నేనేం అడిగాను? ఈ ఏ వేరియబుల్ ఏం స్టోర్ అవుతుంది? ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా మీకు? ఈ లైన్ ఏం చేస్తుందని చెప్పాను? ఒక అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన అడ్రస్ ని ఏ వేరియబుల్ లో స్టోర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ రిటర్న్ చేసింది అంటే ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ని రిటర్న్ చేసింది. కాబట్టి ఈ వేరియబుల్కి మనం డేటా టైప్ ఇవ్వాలి, రైట్? సో ఎవ్రీ వేరియబుల్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ డేటా టైప్. ఆ డేటా టైప్ ఏంటి? ఇట్ టెల్స్ అబౌట్ వాట్ వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఇన్ దట్ వేరియబుల్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏలో ఒక 10 స్టోర్ చేస్తే మనం ఇంట్ ఇస్తాము. అలాగే ఈ వేరియబుల్లోకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది కాబట్టి, అడ్రస్ స్టోర్ అవుతుంది కాబట్టి మనకి క్లాస్ నేమ్ అనేది ఎంప్లాయీ ఇవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వేరియబుల్లో ఒక ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ అవుతుంది అంటే అప్పుడు ఆ వేరియబుల్కి డేటా టైప్ ఏమి ఇవ్వాలి? క్లాస్ నేమ్ ఇవ్వాలి. అది కూడా ఏ క్లాస్ నేము? ఆ వేరియబుల్లో ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ అయితే స్టోర్ అవుతుందో ఆ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకో, స్టూడెంట్ ST1 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకో. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ వేరియబుల్ ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అంటే స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అని మనం మీనింగ్ అనమాట. అలా ఒక వేరియబుల్కి మనం డేటా టైప్ అనేది క్లాస్ నేమ్ ఇస్తే, దాని మీనింగ్ ఆ వేరియబుల్లోకి ఆ పర్టికులర్ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటున్నాము అని. ఓకే, ఇప్పుడు ఏలో ఈ ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ అవుతుంది కదా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసి చూద్దాం కన్సోల్లో. సో ఎలా అంటే రియల్గా అడ్రస్ ప్రింట్ అవుతుందో లేదో అనేది చూద్దాం. ఇప్పుడు ఏని ప్రింట్ చేసాను, ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు సిఎండి ఓపెన్ చేసి ఆ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఓకే, సో సిడి స్పేస్ డెస్క్టాప్ అండ్ జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. అండ్ ఇక్కడ మనకి సార్ 2 క్లాసెస్ తీసుకున్నాం.
గుర్తుందా? మనం టోటల్ టెస్ట్ డాట్ జావా అనే సోర్స్ ఫైల్‌లో మనకి 2 క్లాసెస్ తీసుకున్నాం. సో, ఈ 2 క్లాసెస్‌కి మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతాయి. అంటే ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ డాట్ క్లాస్ జనరేట్ అవుతది. అండ్ టెస్ట్ డాట్ క్లాస్. ఈ 2 క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఏదో ఒక టెస్ట్ క్లాస్ అనేది రన్ చేయాలి. అంటే జావా స్పేస్ ఇచ్చి మనం ఈ రెండిట్లో ఏ క్లాస్ అయినా రన్ చేసుకోవచ్చు. బట్ నేను ఎంప్లాయీ క్లాస్‌ని రన్ చేస్తే నేనేం జెప్పాను, ఎప్పుడైనా మనం ఒక క్లాస్‌ని రన్ జేస్తే, ఆ క్లాస్‌లో ఉండే మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అని జెప్పా. బట్ నేను ఎంప్లాయీ క్లాస్‌ని రన్ జేస్తే, ఎంప్లాయీ క్లాస్‌లో మెయిన్ మెథడ్ లేదు గదా! సో, దట్స్ వై ఇట్ రిటర్న్స్ థాట్ మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎంప్లాయీ క్లాస్. సో, ఇప్పుడు నేను టెస్ట్ క్లాస్‌ని రన్ చేశాననుకో, అప్పుడేమవుతది, టెస్ట్ క్లాస్‌లో ఉండే మెయిన్ మెథడ్ కాల్ అయ్యి, దాంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. మెయిన్ మెయిన్ క్లాస్ ఎంప్లాయీ క్లాస్ రన్ చేసినా, యూ ట్రై టు కాల్ ది మెయిన్ మెథడ్. బట్ మెయిన్ మెథడ్ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ నాట్ దేర్ రైట్, దట్స్ వై ఇట్ గోస్ ఎర్రర్. బట్ ఇప్పుడు నేను జావా స్పేస్ టెస్ట్ ఇస్తే ఏమవుతుంది, టెస్ట్ క్లాస్లో ఉండే మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ కాల్ అయ్యి దాంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక న్యూ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసి అడ్రస్ అనేది ప్రింట్ చేసుకున్నాను కాబట్టి యూ కెన్ సీ దట్ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం జేస్తాను, ఇంకో క్లాస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తా. మనము ఒక క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మల్టిపుల్ క్లాస్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయొచ్చని జెప్పాను గదా! ఇప్పుడు దీన్ని బి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇది న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి, ఆ ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది రిటర్న్ చేస్తుంది బి వేరియబుల్‌లోకి. ఇప్పుడు ఈ బి వేరియబుల్‌లోకి గూడా ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ అవుతుంది కాబట్టి, దీని డేటా టైప్ గూడా ఎంప్లాయీ అని ఇవ్వాలి. అండ్ సేవ్ చేశాను. అండ్ రన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను కంపైల్ చేసినప్పుడు అగైన్ 2 క్లాస్ ఫైల్స్ అనేది అప్డేట్ అవుతాయి. 1 మినిట్. అగైన్ కంపైల్ చేసినప్పుడు 2 క్లాస్ ఫైల్స్ అనేది అప్డేట్ అవుతాయి. అండ్ టెస్ట్ క్లాస్ని రన్ చేస్తే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఓ నేను ఏని ప్రింట్ చేశాను, ఓన్లీ బీని ప్రింట్ చేయలేదు కదా. ఇప్పుడు బీని కూడా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు బీలో ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ అయింది, దిస్ ఆబ్జెక్ట్ అడ్రస్. అండ్ ఏలో దిస్ ఆబ్జెక్ట్ అడ్రస్. అంటే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్ అడ్రసెస్ అనేది మనకి ఏ అండ్ బి వేరియబుల్స్లో స్టోర్ అయినాయి కాబట్టి యూ కెన్ సీ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్. ఇప్పుడు చూడండి ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ సమ్ 97df, ఈ ఆబ్జెక్ట్ వచ్చి 99f. అంటే 2 డిఫరెంట్ అడ్రసెస్ అనేది ఏ అండ్ బి వేరియబుల్లో స్టోర్ అయ్యింది అని. ఓకే. ఇలా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటాము. అండ్ ఆ క్లాస్లోకి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని, అంటే ఆ క్లాస్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాము, క్రియేట్ చేసి స్టోర్ చేసుకొని, అండ్ వాటి ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం ఈ వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుందని చెప్పాను, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రసెస్ స్టోర్ అవుతాయి కదా. సో దట్స్ వై ఈ వేరియబుల్స్ని మనం రెఫరెన్స్ వేరియబుల్స్ అంటాం. అంటే వేరియబుల్స్ని రెఫరెన్స్ వేరియబుల్స్ అంటే సింపుల్, ద వేరియబుల్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు దిస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ అవుతుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది అని. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఈ ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. సో దట్స్ వై if any variable holds the address of one object, then that variable is called a reference variable. Okay, now like this we can able to create the objects and we can able to use the objects. And first we have to create a class, then we can create a multiple objects using that class. That's it, right? And మనం ఒక సోర్స్ ఫైల్లో మల్టిపుల్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఒకటి ఎంప్లాయీ అండ్ ఈ క్లాస్ టెస్ట్ డాట్ జావా అనే ఒక సోర్స్ ఫైల్లో మనం 2 క్లాసెస్ అనేది తీసుకున్నాం. అండ్ ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ప్రతి క్లాస్కి ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ డాట్ క్లాస్ ఫైల్ మనం రన్ చేయాలంటే ఆ క్లాస్లో మనకి మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక క్లాస్ని రన్ చేస్తామో జావా స్పేస్ ఎంప్లాయీ ఒక క్లాస్ని ఏదైతే రన్ చేస్తామో బై డిఫాల్ట్గా ఆ క్లాస్లో ఉండే మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. బట్ ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ లేదు కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా రన్ చేయలేం. సో దీనిలో మెయిన్ మెథడ్ ఉంటుంది కాబట్టి దీంట్లో రన్ చేస్తే, అంటే జావా స్పేస్ టెస్ట్ అని రన్ చేస్తే దాంట్లో ఉండే మెయిన్ మెథడ్ కాల్ అయ్యి ఆ మెయిన్ మెథడ్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ classes and objects. Is it clear about classes and objects, how it works and all these things? లిటిల్ బిట్. Little bit means what confusion you there? అది చెప్తే కదా. నో, కన్ఫ్యూజన్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ వేరియబుల్స్ మెథడ్స్ సరేలే.
అర్థం కాలేదు నాకు. You can continue. Vamsi, you can continue. ఓకే. సో ద నెక్స్ట్ వన్, లెట్స్ ట్రై టు డిస్కస్ అబౌట్ వేరియబుల్స్. ఇప్పుడు మనం ఒక క్లాస్ని డిజైన్ చేసాం, రైట్? ఒక క్లాస్ని డిజైన్ చేసాం, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం, అంతే. ఇప్పుడు నేను ఈ క్లాస్లో మనం ఏం తీసుకోవచ్చు అని చెప్పాను? వేరియబుల్స్ తీసుకోవచ్చు అని చెప్పాను, యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ని తీసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఆ క్లాస్లో మనం ఏ వేరియబుల్స్ తీసుకోవచ్చు జనరల్గా, అండ్ అవి ఎలా బిహేవ్ అవుతాయి అనేది ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు మనకి టోటల్గా ఒక క్లాస్లో మనము 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది తీసుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ దట్ ఈచ్ వన్ బై వన్. ఫస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్ అనమాట. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎప్పుడు అంటే మనం ఒక వేరియబుల్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎప్పుడు అవుతుందంటే, సింపుల్గా ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చెప్పాను? ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలని చెప్పాను కదా. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఎనీ వేరియబుల్, ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఎనీ వేరియబుల్, వీ షుడ్ డిక్లేర్ విత్ సమ్ డేటా టైప్, రైట్? సో డిక్లరేషన్ అంటే ఏంటి? డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్, రైట్? దిస్ ఇస్ ద వాట్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డిక్లరేషన్ ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనేది క్లాస్ లోపల ఇలా డిక్లేర్ చేశారనుకోండి, అంటే మెథడ్స్ బయట, ఒకవేళ మెథడ్ ఉంటే దాని బయట ఉండాలి అండ్ క్లాసెస్ లోపల ఉండాలి. ఇలా ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తే అండ్ ఈ వేరియబుల్ అనేది స్టాటిక్ ఇన్స్టెన్స్ వేరియబుల్గా అవుతుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ఏ వేరియబుల్స్ అవుతాయి? ద వేరియబుల్ విచ్ వి డిక్లేర్డ్. ఓకే. So the variables which we declared with the data type, the variable which we declared inside the class outside the methods, అప్పుడు ఆ వేరియబుల్ ఏమవుతుంది? ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. ఓకే. అండ్ అదే ప్లేస్, అంటే సేమ్ ప్లేస్, ద వేరియబుల్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ అండ్ అవుట్సైడ్ ది మెథడ్స్ ఆర్ బ్లాక్స్ విత్ స్టాటిక్ కీవర్డ్, అంటే డేటా టైప్తో పాటు మనం ఒక స్టాటిక్ కీవర్డ్ అనేది అలికేట్ చేస్తే ఆ వేరియబుల్కి, అప్పుడు ఇది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఇలా మనం ఒక క్లాస్ లోపల అండ్ మెథడ్స్ బయట మనము 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్ తీసుకోవచ్చు. ఒకటి స్టాటిక్ వేరియబుల్ అండ్ 2 ఇన్స్టెన్స్ వేరియబుల్. అయితే ఇలా ఈ 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనకి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా ఎలా బిహేవ్ చేస్తో చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ అనే క్లాస్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను అండ్ లేదంటే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వై అనే వేరియబుల్ తీసుకున్నాను. అయితే ఈ వేరియబుల్కి నేను స్టాటిక్ అని కీవర్డ్ ఇస్తాను. ఇప్పుడు ఈ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఎక్కడ ఉంది? ఇన్సైడ్ ది క్లాస్ ఉంది, అవుట్ సైడ్ ది మెథడ్ ఉంది. కాబట్టి ఐ కెన్ సే దట్ ఓకే. సో ఇప్పుడు ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఎక్స్ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇన్సైడ్ ది క్లాస్ అండ్ అవుట్ సైడ్ ది మెథడ్ ఉంది కాబట్టి, అండ్ వితౌట్ స్టాటిక్ కీవర్డ్ కూడా లేదు కాబట్టి, ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ ఇన్స్టెన్స్ వేరియబుల్. అండ్ ఎప్పుడైతే మనం ఒక క్లాస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకుంటామో, ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్కి మెమరీ ఎప్పుడు అలికేట్ అవుద్ది అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదనుకో, ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, ఎంప్లాయీ క్లాస్కి ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో మెమరీలో కూడా మనకి ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మెమరీ అనేది అలికేట్ అవ్వదు. ఓకే. ఎక్స్ అనే వేరియబుల్కి మెమరీ అలికేట్ అవ్వదు. ఎప్పుడు అలికేట్ అవుద్ది సార్ అంటే, మనం ఎప్పుడైతే ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో, ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, లెట్స్ క్రియేట్ వన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ నౌ.
ఓకే. ఇప్పుడు నేను ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఎలా క్రియేట్ చేస్తాము? 1 మినిట్ గైస్. ఓకే. ఇప్పుడు ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ క్లాస్ నేమ్. న్యూ క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో అప్పుడే ఆ ఆబ్జెక్ట్‌కి అంటే ఈ ఆబ్జెక్ట్‌లోకి ఈ క్లాస్‌లో ఏదైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసామో ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఈ ఆబ్జెక్ట్‌లోకి క్రియేట్ అవుతాయి అనమాట. అంటే ఇందాకేం చెప్పాను? మెమరీ అనేది క్రియేట్ అయి ఉంటుంది కదా! ర్యామ్ మెమరీలో మనం ఎప్పుడైతే న్యూ ఎంప్లాయీ చేస్తామో అప్పుడు ఏమవుద్దని చెప్పాను? ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్దని చెప్పా. క్రియేట్ అయిందా? ఆ న్యూ ఆబ్జెక్ట్ లోపల ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో, ఎక్స్ అనే మెమరీ లొకేషన్ అనేది ఈ ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ అయిందనమాట. ఓకే. ఇఫ్ ఐ పిక్ దిస్ ఓకే. సో, ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడ క్రియేట్ అయింది? ఇన్‌సైడ్ ది ఆబ్జెక్ట్ అనమాట. అంటే ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఇక్కడ పేరులోనే ఉంచాడండి. ఇన్స్టెన్స్ వేరియబుల్. అంటే ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ అయినా, ఇన్స్టెన్స్ అయినా ఒకటేను. సో, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్‌సైడ్ ది ఆబ్జెక్ట్. అందుకని ఇన్స్టెన్స్ వేరియబుల్ మెమరీ అనేది కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్‌సైడ్ దట్ ఆబ్జెక్ట్ అని. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ ఆబ్జెక్ట్‌ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. దట్ ఈస్ ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. అండ్ దానికి డేటా టైప్ అనేది ఇవ్వాలి కాబట్టి ఎంప్లాయీ ఇచ్చా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ దట్ ఎక్స్ స్టోర్ అయింది కదా! ఇప్పుడు ఆబ్జెక్ట్‌లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్‌ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే యూజింగ్ డాట్ ఆపరేటర్ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఏలో ఏముంది? ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ ఉంది. దాని లోపల ఉండే ఎక్స్ అనే వేరియబుల్‌ని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ లోపల ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి సో ఆబ్జెక్ట్ డాట్ దట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం మెన్షన్ చేస్తే మనకి వాల్యూ అనేది రెఫర్ అవుతుంది. బట్ ఈ వేరియబుల్లోకి అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం వాల్యూని అసైన్ చేయలేదు. వాల్యూను అసైన్ చేయకపోతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ అనేది అలికేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ద డేటా టైప్ యూ అసైన్ టు దట్ వేరియబుల్. ఇప్పుడు నేను ఈ వేరియబుల్కి ఇంట్ డేటా టైప్ అసైన్ చేశాను కాబట్టి 0 అనేది అలికేట్ అవుతుంది. అదే మీరు ఫ్లోటింగ్ డేటా టైప్స్ అలికేట్ చేస్తే 0.0 అలికేట్ అవుతుంది. బూలియన్ డేటా టైప్ అలికేట్ చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఐ మీన్ ఫాల్స్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మనం ఇంట్ ఇచ్చాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్ వాల్యూ అనేది 0 ఉంటుంది. దట్స్ వై ఆబ్జెక్ట్ డాట్ ఏ అన్న ఆబ్జెక్ట్ అనేది ఏ డాట్ ఎక్స్ వాల్యూ అంటే మనకి ఏమొచ్చింది 0 అనేది ప్రింట్ అవుతుంది. రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేం చేశాను? ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనుకోండి. ఐ క్రియేటెడ్ ది అనదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫర్ ది సేమ్ క్లాస్ రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తుండండి బాగా బికాస్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద జావా. ఇప్పుడు అగైన్ ఇంకో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ మెమరీలో ఏమవుతుంది సార్? ఇంకో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. అండ్ ఈ ఆబ్జెక్ట్కి కూడా ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి కూడా వాల్యూ అనేది అసైన్ చేయలేదు కాబట్టి 0 అనేది స్టోర్ అవుతుంది. గాట్ ఇట్ రైట్? సో ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావ్ సపరేట్ కాపీస్ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఈ ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్ కాపీ ఒకటి క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ఆబ్జెక్ట్ లోపల కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేస్తాం చెప్పండి? ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేస్తాం? టెల్ మీ. ఆబ్జెక్ట్ని నేను ఎక్కడ స్టోర్ చేశాను? ఈ సెకండ్ ఆబ్జెక్ట్ని బి అనే వేరియబుల్ కదా! సో బి డాట్ ఎక్స్ అనమాట. సో దట్స్ వై వీ కెన్ సే దట్ బి ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్ నాకు కావాలి అని అడుగుతున్నా. బి డాట్ ఎక్స్ అంటే బి ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో దాంట్లో కూడా మనకి డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అయ్యాయి కాబట్టి మనము
బోత్ 0 అని వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అరే ఏ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేయాలి, ఏ డాట్ ఎక్స్ అని. ఇప్పుడు దీంట్లోకి వాల్యూ అనేది 100 స్టోర్ చేస్తాను. అండ్ బి ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్కి నేను 200 అసైన్ చేస్తాను. అంటే ఇక్కడ మనకి ప్రతి ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది సపరేట్గా క్రియేట్ అయినాయి కాబట్టి ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్కి 100 స్టోర్ చేశాను, ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్కి 200. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్కి 0 కాస్త మనకి ఏమవుతుంది, 100 అనేది రీప్లేస్ అవుతుంది ఆర్ మోడిఫై అవుతుంది. అండ్ ఎందుకంటే ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూవే స్టోర్ చేయవచ్చు కదా ఎట్ ఏ టైమ్, అందుకని. అండ్ ఈ వేరియబుల్లోకి 0 కాస్త వాల్యూ అనేది 200 అవుతుంది. ఇప్పుడు నేను అడిగాను అగైన్, అరే బాబు ఏ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్ వాల్యూ ఎంత అండ్ బి ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ వేరియబుల్ వాల్యూ ఎంత అడిగాను. సో నౌ లెట్స్ సీ ద అవుట్పుట్ నౌ. test.java and test. You can see 100 and 200 మెయింటైన్ అయింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ప్రతి ఆబ్జెక్ట్కి క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదనుకో దాంట్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కూడా క్రియేట్ అవ్వదు. సో దట్ మీన్స్ the instance variables are always created per the object. సో పర్ ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ దాట్? క్లియర్ అయిందండి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది? ఇజ్ ఇట్ క్లియర్? Yes, Vamsi, clear. ఓకే, నౌ టెల్ మీ, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వేర్? ఎక్కడ క్రియేట్ అవుతాయి ఇన్స్టెన్స్ వేరియబుల్స్? సారీ, Heap memory. నేను అన్ని చెప్పలా మీకు. నేనేం చెప్పాను, వేరే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎక్కడ క్రియేట్ అవుద్దని చెప్పాను. ఎప్పుడు క్రియేట్ అవుద్ది అసలు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు. అంటే దాని మీనింగ్ ఈ ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ అవుతుంది కదా, ఇన్సైడ్ దట్ ఆబ్జెక్ట్, రైట్? అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ వాల్యూస్, ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీస్ క్రియేట్ అవుతుంటాయి అనమాట. దట్ ఈస్ అ వాట్ ఐ డిస్కస్డ్ అంటిల్ నౌ. ఓకే, సో నౌ దట్ ఈస్ అ వాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ స్టాటిక్ వేరియబుల్స్. సో స్టాటిక్ వేరియబుల్స్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా మనం ఎప్పుడు స్టాటిక్ వేరియబుల్ అనేది ఓన్లీ ఒక్కసారే మెమరీ అనేది అలికేట్ అవుతుంది. అది కూడా ఎప్పుడంటే అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ టైం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ at the time of object creation. Inside that object it's got created. But static variables are created at the time of class loading itself. క్లాస్ లోడ్ అయ్యేటప్పుడే మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే మీరు ఈ y అనే వేరియబుల్ అనేది క్లాస్ లోడ్ అయ్యేటప్పుడు క్రియేట్ అవుతుంది. అండ్ 0 అనేది వాల్యూ అనేది అసైన్ అవుతుంది. దీనికి కూడా డిఫాల్ట్ వాల్యూస్ అనేది అసైన్ అవుతాయి స్టాటిక్ వేరియబుల్స్ కూడా. బట్ ఇక్కడ ఓన్లీ ఒక కాపీ లోడ్ అంటే లైక్ కంపైల్ చేసేటప్పుడా క్లాస్ ని, కంపైల్ చేసేటప్పుడు, రన్ చేసేటప్పుడు అనమాట. రన్ చేసేటప్పుడు కంపైల్ చేసేటప్పుడు. రన్ చేసేటప్పుడు క్లాస్ లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము క్లాస్ లోడ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, స్టాటిక్ వేరియబుల్, ఆ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ అలికేట్ అవుతుంది. అది కూడా ఓన్లీ సింగిల్ కాపీ క్రియేట్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్స్కి ఆల్వేస్ ఓన్లీ సింగిల్ కాపీ క్రియేట్ అవుతుంది. అండ్ బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి అనేది ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీస్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ అ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో ఎవ్రీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీస్ క్రియేట్ అవుతాయి. బట్ స్టాటిక్ వేరియబుల్స్ అనేది ఓన్లీ వన్ కాపీ క్రియేట్ అయ్యి ఆల్ ఆబ్జెక్ట్స్ అనేది షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు దానికి ప్రూఫ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ఎలా యాక్సెస్ చేసాం, ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేసాం. ఎందుకు సార్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ఆల్వేస్ ఆబ్జెక్ట్ లోపల ఉంటాయి కాబట్టి ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది యాక్సెస్ చేయాలి. బట్ ఈ స్టాటిక్ వేరియబుల్స్ అనేది మనం ఎలా యాక్సెస్ చేయవచ్చు అంటే, నేను చెప్పాను కదా పర్ క్లాస్ క్రియేట్ అవుద్దని చెప్పాను. సో క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చు, ఆర్ ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయవచ్చు. బట్ రికమెండెడ్ అప్రోచ్ వచ్చి క్లాస్ నేమ్ యూజ్ చేసి యాక్సెస్ చేయడం. బట్ బోత్ పాసిబుల్. విత్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్,
with class name also we can access, but it is recommended to access with class name. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే y వేరియబుల్ని యాక్సెస్ చేస్తాను. y వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయాలని చెప్పాను? సో క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ, అండ్ వేరియబుల్ నేమ్ ఏంటి? y. సో ఇప్పుడు మనకి y ఏం వాల్యూ అసైన్ అయింది? 0 కదా, మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. లెట్స్ కంపైల్ దిస్ అండ్ రన్ దిస్ కోడ్. నౌ యూ కెన్ సీ 0 అనేది ఉంది. సార్ ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? టెస్ట్ అంటే ఎంప్లాయీ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్ వాల్యూ అనేది ఇప్పుడు 100 చేశాను అనమాట. అండ్ సేవ్ చేశాను అండ్ రన్ చేద్దాం. ఇప్పుడు నేను కంపైల్ చేసి రన్ చేశాను అనుకోండి, మనకి ఎంప్లాయీ డాట్ వై అనేది 100 అయింది. అండ్ ఇది ఓన్లీ 1 కాపీయే క్రియేట్ అవుద్ది అనే రూల్ అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు సార్ అంటే, ఇప్పుడు నేను వై అనే వేరియబుల్ మనం ఇంకో విధంగా కూడా యాక్సెస్ చేయవచ్చు అని చెప్పాను. ఎలాగా? బై యూజింగ్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఓకే, ఇప్పుడు నేను వై అనే వేరియబుల్ ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ఏ ఉంది అండ్ బి ఉంది కదా, సో ఏ డాట్ వై యూస్ చేసి అయినా యాక్సెస్ చేయొచ్చు, ఆర్ బి డాట్ వై యూస్ చేసి అయినా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేయొచ్చు స్టాటిక్ వేరియబుల్ని, ఆర్ క్లాస్ నేమ్తో అయినా యూస్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను బి డాట్ వై రాశాను. సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఒక కాపీయే ఉంది కాబట్టి నువ్వు ఏని యూస్ చేసి వైని యాక్సెస్ చేసినా 100 వస్తుంది, బి యూస్ చేసి వైని యాక్సెస్ చేసినా 100 ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఒక కాపీ క్రియేట్ అయింది. నువ్వు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఒక కాపీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి 200s వచ్చాయన్నమాట. ఇక్కడ 300s. ఎంప్లాయీ డాట్ వై 100, ఏ డాట్ వై 100, బి డాట్ వై 100 అనమాట. సరే, ఇప్పుడు నేను వై అనేది యాక్సెస్ ఏ యాక్సెస్ యూస్ చేయొచ్చు కదా, అంటే ఆబ్జెక్ట్ ఏ డాట్ వై ఈక్వల్ టు 200 ఇచ్చాను అనుకో. అప్పుడు చాలామంది డౌట్ సార్, చాలామంది ఏ డాట్ వై అనేది 200 అవుతుంది, బట్ బి డాట్ వై అనేది, ఇప్పుడు నేను బి డాట్ వై కూడా ఇచ్చాను అనుకోండి, బి డాట్ వై ఈక్వల్ టు 300 ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ గెస్ చేయండి చూద్దాం. ఫస్ట్ ఒక కాపీ క్రియేట్ అవుతుంది, ఆ కాపీలో 100 స్టోర్ అవుతుంది, అండ్ అదే సేమ్ కాపీలో 200 అప్డేట్ అవుతుంది, అదే సేమ్ కాపీలో 300 అప్డేట్ అవుతుంది. అంటే ఒక కాపీలోనే మల్టిపుల్ వాల్యూస్ అప్డేట్ అయింది. ఫైనల్గా ఏ వాల్యూ అప్డేట్ అయింది ఆ కాపీలో? 300. కాబట్టి నువ్వు ఏని యాక్సెస్ చేసి, ఏని యూజ్ చేసి వై యాక్సెస్ చేసినా 300 వస్తుంది, అండ్ బి యూజ్ చేసి వై యాక్సెస్ చేసినా నీకు 300 వస్తుంది. ఎందుకంటే ఒక కాపీయే ఉంది, ఆ కాపీలో ఫైనల్గా 300 అప్డేట్ అయ్యి ఉంది. అది నువ్వు ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసి రాసినా, ఆర్ క్లాస్ నేమ్ యూజ్ చేసి రాసినా, ఆబ్జెక్ట్స్ 2 కదా, 2 డిఫరెంట్ అడ్రసెస్ కదా. నేను అదే మెంటల్ మోహన్ అని నేను చెప్పేది. నేనేమన్నాను, ఓన్లీ ఒక కాపీ క్రియేట్ అవ్వద్ది, ఆబ్జెక్ట్స్కి క్రియేట్ అవ్వదు. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఈచ్ ఆబ్జెక్ట్కి ఈచ్ వేరియబుల్ క్రియేట్ అవుతుంటుంది. అందుకని ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఈ వేరియబుల్కి సపరేట్ వాల్యూ అసైన్ చేయొచ్చు, ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఈ వేరియబుల్కి సపరేట్ వాల్యూ అసైన్ చేయొచ్చు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే. బట్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏం చెప్పాను, ఒక కాపీయే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక కాపీ క్రియేట్ అయిందా, ఆ కాపీలో ఎంత స్టోర్ అయింది? 100 స్టోర్ అయింది. మళ్ళీ అదే సేమ్ కాపీలో 200 స్టోర్ అయింది. నువ్వు ఏం యూజ్ చేసినా, అంటే ఏ యూజ్ చేసి వైని యాక్సెస్ చేసినా నువ్వు అదే కాపీలోకి స్టోర్ చేస్తున్నావు, అదే మెమరీలోకి స్టోర్ చేస్తున్నావు 200 అనేది. సో ఇదే సేమ్ మెమరీ లొకేషన్కి 200 అప్డేట్ అవుతుంది. అండ్ బి డాట్ వై యూజ్ చేసినా మీరు అదే సేమ్ మెమరీ లొకేషన్కి 300 అప్డేట్ అవుతుంది. సో దట్స్ వై, సో నువ్వు ఎంప్లాయీ డాట్ వై అన్నా నీకు 300 ప్రింట్ అవుతుంది, ఏ డాట్ వై అన్నా 300, బి డాట్ వై అన్నా 300, బికాస్ ఇట్ మెయింటైన్స్ ఓన్లీ 1 కాపీ. నువ్వు ఏ ఆబ్జెక్ట్తో యూజ్ చేసావో అని కాదు ఇక్కడ, బికాస్ ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసినా ఆర్ క్లాస్ నేమ్ యూజ్ చేసినా సింగిల్ కాపీలోనే మనకి రెఫర్ అవుతుంది. బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అలా కాదు కదా. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎలా, మనకి పర్ ఆబ్జెక్ట్స్కి సపరేట్ కాపీస్ క్రియేట్ అవుతుంటుంది. అందుకని ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎక్స్ యూజ్ చేస్తే అప్పుడు ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్ వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎక్స్ అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్ రెఫర్ అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది. Yes, thank you. So now let's compile this code and now run. This is the main difference we have to understand here. So now you can see all have the 300 only, because only one copy. అయితే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసి వై రెఫర్ చేసాం, అది రెఫర్ చేయొచ్చు, బట్ దానికి రిఫ్లెక్ట్ ఏమి అవ్వదు, అది అసలుకి దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ వీ కెన్ రెఫర్ స్టాటిక్ వేరియబుల్ విత్ ద ఆబ్జెక్ట్ ఆల్సో, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆఫ్ దట్ సేమ్ క్లాస్. ఏ క్లాస్ అంటే ఆ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి
దాంట్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చు. బట్ రికమెండెడ్ టు యాక్సెస్ ది స్టాటిక్ వేరియబుల్ విత్ క్లాస్ నేమ్ ఓన్లీ. సో దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఓకే. సో దట్ ఈస్ అ మెయిన్ డిఫరెన్సెస్ గైస్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు దాని లోపల ప్రతి ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీస్ క్రియేట్ అవుతాయి. ఐ మెన్షన్ దట్ అగైన్, సపరేట్ కాపీస్. బట్ ఇన్స్టెన్స్ స్టాటిక్ వేరియబుల్స్ అనేది నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా క్లాస్ లోడింగ్ టైంలో ఒకే ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఆ కాపీలోకి మనం నువ్వు ఆబ్జెక్ట్ని యూజ్ చేసి రెఫర్ చేసినా ఆర్ క్లాస్ నేమ్ రెఫర్ చేసినా ఆ సేమ్ కాపీలోనే అప్డేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు లెట్సే ఇప్పుడు మీకు రియల్ టైంలో ఎగ్జాంపుల్స్గా చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ యూజ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఒక ఒక క్లాస్కి లెట్సే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్కి నేను స్టూడెంట్ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉన్నాడు, ఎస్టీ లేదా ఓబీ1 ఒక ఆబ్జెక్ట్ ఉన్నాడు. ఈ ఆబ్జెక్ట్ 1కి ఎస్టీ నేమ్ వేరియబుల్ వాల్యూ డిఫరెంట్ ఉంటుందా? అండ్ ఓబీ2 కూడా వేరియబుల్ డిఫరెంట్ ఉంటుందా? ఓబీ3 కూడా. అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి ఒక వేరియబుల్ వాల్యూ డిఫరెంట్గా ఉంది అనుకో. ఓబీ1కి ఒక నేమ్ ఉంటుంది, ఓబీ2కి ఒక నేమ్ ఉంటుంది, ఓబీ3కి. అప్పుడు ఏం చేయాలి? ఈ వేరియబుల్ని ఈ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్లో కూడా సపరేట్ కాపీ క్రియేట్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్లో కూడా సపరేట్ కాపీ క్రియేట్ అవ్వాలి. ఒక వేరియబుల్ ఎవ్రీ ఆబ్జెక్ట్లో సపరేట్ కాపీస్ క్రియేట్ అవ్వాలంటే ఆ వేరియబుల్ని మనం ఏం తీసుకోవాలి చెప్పండి? ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీస్ క్రియేట్ అవ్వాలంటే ఇన్స్టెన్స్ వేరియబుల్. అందుకని ఈ వేరియబుల్ మనం ఇన్స్టెన్స్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం. అదే నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఉంది, ఎస్టీ క్లాస్. ఇప్పుడు ఓబీ1, ఓబీ2, ఓబీ3 ఈ ముగ్గురు సేమ్ క్లాసే, అంటే ఇంటర్మీడియటే అనుకోండి. అప్పుడు మీరు ఇది కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు ఈ వేరియబుల్ ఈ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్లో, అంటే మెయిన్గా 3 కాపీస్ క్రియేట్ అవ్వాలి. 3 కాపీస్ క్రియేట్ అయితే మనకి మెమరీ లాస్ ఉంటుంది కదా. ఎందుకు బట్ ఓబీ1కి సేమ్ వాల్యూవే, ఓబీ2కి సేమ్ వాల్యూ, ఓబీ3 సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు, ప్రతి ఆబ్జెక్ట్కి వేరియబుల్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సపరేట్ కాపీస్ క్రియేట్ చేసుకుంటా కూర్చుంటావు? మెమరీ అనేది వేస్ట్ అవుతుంటుంది కదా. అందుకని ఏం చేస్తావు, ఇది స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేసావనుకో, ఒక కాపీయే క్రియేట్ అవుద్ది. అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి సేమ్ కాపీని యూజ్ చేయొచ్చు కదా. ఆల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి సేమ్ కాపీని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ వీ కెన్ డిక్లేర్ యాజ్ అ స్టాటిక్ వేరియబుల్. అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి సేమ్ కాపీ ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ దిస్. ఆఫ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు దిస్ వన్. సో దట్ ఈస్ అ వాట్ ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఇస్ ఇట్ క్లియర్? Yes, clear. So now the static and instance variables must be taken inside the class and outside the method. I'm again telling you that. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇక్కడ చేశాను అనుకోండి, ఇంట్ ఎక్స్ అనేది. సో వేరియబుల్ డిక్లరేషన్ ఐ టేకెన్ ఇన్సైడ్ ది మెథడ్, నాట్ ఇన్సైడ్ ది అవుట్ సైడ్ ది మెథడ్, రైట్? ఈవెన్ స్టాటిక్ కీవర్డ్ పెట్టకపోతే అప్పుడు ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుద్దా అంటే నో, it is taken inside the method, not outside the method. That's why it is not a instance variable. So we should take instance and static variable must be inside the class but outside the methods. It can be any outside the method, main method కానీ మనం క్రియేట్ చేసిన మెథడ్ కానీ outside the methods ఉండాలి or outside the blocks ఉండాలి. Yeah. నువ్వు అప్పుడు డెసిమల్, హెక్సాడెసిమల్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి చెప్తా అన్నావు. ఇప్పుడు మన టాపిక్ ఏం నడుస్తున్నాము? నీకు అంటే ఏదైనా ఖాళీగా ఉంటే అది చెప్తాను ఫస్ట్. అంటే ఇది డివేట్ అయితే మళ్ళా ఖరాబ్ అయిపోద్ది కదా సబ్జెక్ట్, సో అందుకని మళ్ళీ చెప్తాను. మళ్ళీ అంటే ఎప్పుడు చెప్తాను, ఇది ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ కానీ తర్వాత చూద్దాము. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా. సో నౌ దీస్ వేరియబుల్స్ ఆర్ కన్సిడర్డ్ వాట్ స్టాటిక్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. బట్ నౌ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ వాట్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే మనం ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇన్సైడ్ ది మెథడ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ లోపల ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేశాం. నాట్ ఓన్లీ మెయిన్ మెథడ్, అది ఇంకో మన క్రియేట్ చేసిన డిస్ప్ మెథడ్ కానీ ఆర్ యాడ్ ఏదైనా మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు కానీ ఆర్ బ్లాక్స్ లోపల క్రియేట్ చేసిన, అంటే ఇఫ్ బ్లాక్లో నువ్వు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసావు, ఫర్ బ్లాక్లో ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసావు. సో ఒక బ్లాక్స్ లోపల కానీ మెయిన్ మెథడ్స్ లోపల కానీ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. అండ్ అది ఎందుకు అంటే
టెంపరరీ యూస్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అరే ఈ మెయిన్ మెథడ్‌లో నాకు ఇమ్మీడియేట్‌గా ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలనుకో. అప్పుడు దాన్ని నువ్వు స్టాటిక్ ఆర్ ఇన్‌స్టెన్స్‌గా తీసుకోకుండా అదే మెథడ్‌లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేస్తావు. అండ్ ఆ వేరియబుల్‌లో ఎప్పుడు క్రియేట్ అవుతది? ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ టైమ్‌లోనే క్రియేట్ అవుతది. అంటే ఇప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో వాల్యూ స్టోర్ అవుతది. అండ్ ఆ మెథడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వేరియబుల్ డెస్ట్రాయ్ అయిపోద్ది. సో లోకల్ వేరియబుల్స్ ఆర్ డెస్ట్రాయిడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మెథడ్. అందుకని దీంట్లో ఉండే వేరియబుల్ ఇన్సైడ్ ది లోకల్ వేరియబుల్, ఇన్సైడ్ ఈ మెథడ్ ఏదైతే లోకల్ వేరియబుల్ యూజ్ చేస్తామో ఆ వేరియబుల్ అనేది ఆ మెథడ్ లోపల వరకే యాక్సెస్ చేసుకోవచ్చు. బికాస్ దిస్ వేరియబుల్ ఈజ్ డెస్ట్రాయిడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మెథడ్. దిస్ మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వగానే ఆ వేరియబుల్ ఉండే వాల్యూ, ఐ మీన్ ఆ వేరియబుల్ డెస్ట్రాయ్ అయిపోతుంది. సో దట్ ఈస్, సో టెంపరరీ పర్పస్కి మనం ఒక వేరియబుల్లోకి వాల్యూ స్టోర్ చేయాలి, అది కూడా ఒక టెంపరరీ పర్పస్గా అంటే దెన్ వీ కెన్ టేక్ ఇన్సైడ్ ది మెథడ్స్ ఆర్ ఇన్సైడ్ ది బ్లాక్స్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ వేరియబుల్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోకల్ వేరియబుల్, ఎందుకంటే ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది మెథడ్, రైట్? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయలేం. ఇప్పుడు స్టాటిక్కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్ అలికేట్ అయినాయి అని చెప్తారు. బట్ లోకల్ వేరియబుల్స్కి దీర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్. వీ మస్ట్ అసైన్ ద వాల్యూ బిఫోర్ యాక్సెసింగ్ ద లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు నేను లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను, బట్ నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను అనుకో, జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఆఫ్ ఎక్స్ అని ఎర్రర్ వస్తుంది అనమాట. Because there is no value inside that, there is no default values are allocated to a local variables, right? So that's why that is a very important point. Okay, now tell me, ఇప్పుడు ఏ అండ్ పి వేరియబుల్స్ కూడా వేరియబుల్సే కదా. ఇప్పుడు ఈ వేరియబుల్స్ అనేది డిక్లరేషన్ అయింది కదా, అంటే డేటా టైప్ ఇచ్చాను కదా. ఈ డిక్లరేషన్ అనేది ఎక్కడ జరిగింది? ఇన్సైడ్ ది మెథడ్ కదా. సో దట్స్ వై దిస్ ఏ అండ్ బి వేరియబుల్స్ కూడా ఏమవుతాయి? లోకల్ వేరియబుల్స్ అవుతాయి. సి, ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో మనకి టోటల్గా ఎన్ని లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి? 2 లోకల్ వేరియబుల్స్, ఏ అండ్ బి. ఎందుకు సార్ ఈ లోకల్ వేరియబుల్స్ అయినాయి అంటే ఇది డిక్లరేషన్ పార్ట్. ఈ డిక్లరేషన్ పార్ట్ నువ్వు ఎక్కడ తీసుకున్నావు? ఇన్సైడ్ ది మెథడ్ తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అనే వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ నేను అవుట్ సైడ్ ది క్లాస్ తీసుకున్నాను అనుకో, లైక్ దిస్. ఇప్పుడు ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఏని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ నువ్వు డిక్లేర్ చేయవు, మళ్ళీ డేటా టైప్ ఇవ్వదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ చేసావు. ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్లోకి వాల్యూ స్టోర్ చేసుకోవడమే. ఫస్ట్ డిక్లరేషన్ అనేది ఓన్లీ వన్ టైం, ఆ వేరియబుల్లోకి వాల్యూ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ దిస్ బికమ్స్ వాట్? ఇన్స్టెన్స్ వేరియబుల్, బికాస్ వీ డిడెంట్ టేక్ ఎ స్టాటిక్ కీవర్డ్ అండ్ వీ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ అవుట్ సైడ్ ది మెథడ్స్. నౌ దిస్ వేరియబుల్ కెన్ బి, దిస్ వేరియబుల్ ఈజ్ వాట్? ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇలా మనము నాట్ ఓన్లీ ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటే ఇంటెక్స్, డబుల్ వై అలా కాకుండా రెఫరెన్స్ వేరియబుల్స్ కూడా. రెఫరెన్స్ వేరియబుల్స్ అంటే చెప్పాను కదా, ఏ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ది ఆబ్జెక్ట్ అడ్రస్. ఆ రెఫరెన్స్ వేరియబుల్స్ కూడా ఇన్స్టెన్స్గా డిక్లేర్ చేయొచ్చు, స్టాటిక్గా డిక్లేర్ చేయొచ్చు, అండ్ లోకల్గా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసింది లోకల్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసాం ఈ రెఫరెన్స్ వేరియబుల్స్ని. అలా మనకి లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ మీరు ఎంత పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నా that variable can be a local or static or instance. That's it. Is it clear about types of variables until now? Yes, sir. Yeah. So that is what types of variables we have in our. So now today we discussed about, finally we completed which one? Classes and objects and types of variables. So until now just practice each and every point I mentioned here. Just practice once more and observe the changes what you observe that, and remaining types of methods we are going to discuss in tomorrow class. And one more thing, ఇప్పుడు మీకేం కావాలండి ఇప్పుడు చెప్పండి. టైప్స్ ఆఫ్ వాల్యూస్, జస్ట్ వెయిట్. ఓకే, సో ఇప్పుడు ఒక లిటరల్స్లో మనకి కొన్ని స్మాల్ టాపిక్ బ్యాలెన్స్ అయిపోయింది. సో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు జనరల్గా మనం ఒక వేరియబుల్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక వేరియబుల్ని ఇంట్ ఆర్ బైట్ ఆర్ షార్ట్ ఆర్ లాంగ్, అంటే మనకి ఇంటీజర్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఈ 3 డేటా టైప్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ 3 డేటా టైప్స్ అనేది మనం వాల్యూస్ అనేది ఏ ఫార్మేట్లో ఇవ్వచ్చు అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ వేరియబుల్కి మనం వాల్యూస్ అనేది వీ కెన్ ఏబుల్ టు గివ్ ఇన్ డెసిమల్ ఫార్మేట్ ఆర్ ఆక్టల్ ఫార్మేట్ ఆర్
హెక్సాడెసిమల్ ఫార్మేట్ ఆర్ బైనరీ ఫార్మేట్. అంటే మనకి ఇంటీజర్ టైప్ వేరియబుల్స్కి మళ్ళీ డబుల్ వేరియబుల్స్కి మనం ఇన్ని ఫార్మేట్స్లో ఇవ్వలేం వాల్యూస్ని. మనం ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్కే మనము వాల్యూస్ అనేది ఈ ఫార్మేట్స్లో ఇవ్వచ్చు. ఏదో హెక్సాడెసిమల్, ఐ మీన్ హెక్సాడెసిమల్ ఆర్ డెసిమల్, ఆక్టల్ ఆర్ బైనరీ, ఈ 4 ఫార్మేట్స్లో ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైతే వాల్యూ అనేది నార్మల్గా ఇలా ఇచ్చారనుకోండి 10, 20, 30 అని, అప్పుడు ఏమవుతుంది, అది డెసిమల్ ఫార్మేట్ అని. అండ్ బై డిఫాల్ట్గా జావా అనేది డెసిమల్ ఫార్మేట్లోనే ట్రీట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఈవెన్ హెక్సాడెసిమల్ ఫార్మేట్లో వాల్యూ ఇచ్చినా అది మనకి డెసిమల్ ఫార్మేట్లోనే రిజల్ట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను 10 అనేది డెసిమల్ ఫార్మేట్ ఇచ్చా, సో ఏలో 10 స్టోరే అవుతుంది. బట్ ఇప్పుడు మీరు ఇలా కాకుండా ఇంకో ఫార్మేట్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఇంకో ఫార్మేట్ అంటే ఏం చెప్పాను, ఆక్టల్ ఫార్మేట్. ఆక్టల్ ఫార్మేట్ అంటే ఏంటంటే మనకి ఈ ఆక్టల్ ఫార్మేట్లో ఓన్లీ 0 to 7 డిజిట్స్ వరకే ఉంటాయి. ఇప్పుడు డెసిమల్ ఫార్మేట్ తీసుకున్నారనుకోండి, డెసిమల్ ఫార్మేట్ అంటే నార్మల్ ఫార్మేట్ మనం యూజ్ చేసే ఫార్మేట్ ఇది, అండ్ జావాలో డిఫాల్ట్ ఫార్మేట్ అది. తీసుకుంటే మనకి ఏ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, 0 to 9 వరకు తీసుకోవచ్చు మీరు. 0 to 9 డిజిట్స్ వరకు డెసిమల్ ఫార్మేట్లో తీసుకోవచ్చు. అండ్ ప్రిఫిక్స్ అనేది ఏం పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిఫాల్ట్ వాల్యూ అది. అండ్ ఆక్టల్ ఫార్మేట్ అంటే మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఓన్లీ 0 to 7 డిజిట్సే అలౌడ్ అనమాట. అలా అని ఇప్పుడు నేను 17 ఇచ్చాను అనుకోండి, సార్ 17 అనేది ఇస్ ఇట్ డెసిమల్? ఎస్, ఇట్ ఈస్ అ డెసిమల్. అండ్ ఈవెన్ ఇట్ కెన్ బి ఆక్టల్ ఆల్సో, రైట్? బికాస్ 17 అనేది 0 to 7 డిజిట్స్ లోపలే ఉన్నాయి కాబట్టి. బట్ బై డిఫాల్ట్ అనేది ఇట్స్ అ డెసిమల్ అనమాట. ఎప్పుడు ఆక్టల్ అవుతుందంటే ఇఫ్ ఐ ప్రిఫిక్స్డ్ విత్ 0, అంటే ఎనీ నెంబర్ ఈజ్ ప్రిఫిక్స్డ్ విత్ 0, దెన్ దట్ నెంబర్ ఈజ్ ట్రీటెడ్ నౌ యాజ్ అ ఆక్టల్ నెంబర్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఇదే వేరియబుల్లోకి నేను ఏం చేస్తాను, ఒక 27 స్టోర్ చేశాను అనుకో. 27, ఆ 27 అనేది నార్మల్ నెంబర్ అవుతుంది. ఓకే, అంటే డెసిమల్ ఫార్మేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేస్తే మనకి అగైన్ 27 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ ఇఫ్ ఐ కంపైల్ దిస్ అండ్ రన్ నౌ ఓన్లీ 27 ఈస్ ప్రింటెడ్, నథింగ్ ఈజ్ సర్ప్రైజ్. ఇప్పుడు నేను ఆ నెంబర్ ముందు 0 పెట్టేశాను అనుకోండి, ఈ నెంబర్ అనేది ఏంటి, ఆక్టల్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఏలోకి ఏం స్టోర్ అవుతుంది, ఈ నెంబర్ ఆక్టల్ నుంచి మళ్ళీ డెసిమల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్వేస్ నంబర్ సిస్టమ్ బై డిఫాల్ట్ ఏముంటుంది, డిఫాల్ట్గా జావా అనేది డెసిమల్ ఫార్మేట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. సో అగైన్ 27 ఆక్టల్ నెంబర్ని డెసిమల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఎంతైతే అవుట్పుట్ వస్తుందో అంత స్టోర్ అవుతుంది ఈలో. సో ఇప్పుడు మనం కంపైల్ చేసి నేను జస్ట్ 0ని యాడ్ చేశాను, అవుట్పుట్ చూడండి ఎంత మారిపోయిందో, 23. సో మీరు 27 ఆక్టల్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేసి చూడండి, మీకు 23 వస్తుంది. అంటే డిఫాల్ట్గా అది సిస్టమ్ కాబట్టి. ఇప్పుడు అదే నేను 0 ప్రిఫిక్స్ పెట్టేసి నేను ఆ నెంబర్లో 8 అనే డిజిట్ కానీ తీసుకున్నాను అనుకో, అంటే వీ గాట్ ఎర్రర్. ఎందుకు సార్ అంటే ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్, రైట్? బట్ ఇది ఆక్టల్ నెంబర్తో ఉంది కాబట్టి, ఆక్టల్ నెంబర్లో 0 to 7 డిజిట్సే అలౌడ్ కాబట్టి మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. విల్ గెట్ ఎర్రర్, ఎర్సి ఇల్లీగల్ డిజిట్ ఇన్ ఆక్టల్ లిటరల్ అని వచ్చేసింది అనమాట. ఓకే, అలాగే మీరు ఒక నెంబర్ని హెక్సాడెసిమల్ ఫార్మేట్లో తీసుకోవాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాడెసిమల్ ఫార్మేట్ అంటే ఏంటి అంటే ద డిజిట్స్. ఫస్ట్ ఆక్టల్ ఫార్మేట్ అంటే ఏంటి, 0 to 7 డిజిట్స్ ఉంటాయి అండ్ ప్రిఫిక్స్ అనేది 0 ఉంటుంది. అండ్ హెక్సాడెసిమల్ ఫార్మేట్ అంటే దీంట్లో అలౌడ్ వాల్యూస్ ఏంటి అంటే 0 to 9 డిజిట్స్ తీసుకోవచ్చు, A to F క్యారెక్టర్స్ కూడా తీసుకోవచ్చు, అది స్మాల్ కానీ ఆర్ క్యాపిటల్ కానీ, స్మాల్ ఆర్ క్యాపిటల్, ఈ రెండు మిక్స్డ్ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, 0 to 9 అండ్ A to F. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, ఇది ఎలా తీసుకోవాలంటే 0 స్మాల్ ఎక్స్ ఆర్ 0 క్యాపిటల్ ఎక్స్ అనే ప్రిఫిక్స్ అనేది ఉండాలన్నమాట, అప్పుడే అది హెక్సాడెసిమల్ ఫార్మేట్లోకి రిప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వాల్యూ అనేది 0x123 తీసుకున్నాను, 123F సంథింగ్. ఇప్పుడు ఈ నెంబర్ అనేది హెక్సాడెసిమల్ ఫార్మేట్లోకి తీసుకున్నట్టు, అప్పుడు అగైన్ ఈ హెక్సాడెసిమల్ ఫార్మేట్ అగైన్ డెసిమల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయ్యే ఏలో స్టోర్ అవుతుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ డెసిమల్ ఫార్మేట్ అనేది స్టోర్ అవుట్ చేస్తుంది కాబట్టి. నౌ యూ కెన్ సీ ఇఫ్ ఐ కంపైల్ దిస్ and if I run this Java code, you can see 4671 decimal value of this hexadecimal value is 467. ఇలా మనం హెక్సాడెసిమల్ ఫార్మేట్లో కూడా మనము ఈ ఇంటీజర్ వేరియబుల్స్కి మనం స్టోర్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఏం చెప్పాను, బైనరీ ఫార్మేట్.
బైనరీ ఫార్మేట్‌లో అలౌడ్ డిజిట్స్ వచ్చేసి 0, 1 వరకే ఉంటది. అండ్ ఒకవేళ బైనరీ డిజిట్ ఫార్మేట్‌లో నంబర్ తీసుకోవాలంటే మీరు ప్రిఫిక్స్ అనేది 0 స్మాల్ బి ఆర్ 0 క్యాపిటల్ బి అనేది ప్రిఫిక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను 11 తీసుకున్నాననుకో, లేదంటే 101 తీసుకున్నాననుకో, 1010 ఇది డెసిమల్ ఫార్మేట్ లాగా తీసుకుంటది కాబట్టి, సో మనకి సేమ్ 1010నే వస్తుంది. బట్ నేను దీన్ని బైనరీ ఫార్మేట్‌లోకి రిప్రజెంట్ చేయాలంటే ప్రిఫిక్స్ అనేది ఏం పెట్టాలని చెప్పాను? 0బి. సో 0బి ప్రిఫిక్స్ అనేది ఒక నంబర్ తీసుకుంటే ఇది బైనరీ నంబర్ తీసుకుంది. ఈ బైనరీ నంబర్‌ని అనేది మనం డెసిమల్ ఫార్మేట్‌లో కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటదని చెప్పాను. నౌ ఇప్పుడు నేను కంపైల్ చేసినప్పుడు అది డెసిమల్ ఫార్మేట్‌లోకి ఎంత ఉంటుంది? 10 అనమాట. 1010 అంటే 10. ఇలా మనకి ఇంటీజర్ డేటా టైప్స్‌లోకి మనం ఎయిదర్ డెసిమల్ ఫార్మేట్‌లోకి వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఆక్టల్ ఫార్మేట్ అండ్ హెక్సాడెసిమల్ అండ్ బైనరీ ఫార్మేట్‌లోకి స్టోర్ చేయొచ్చు. బట్ డిఫరెన్సెస్ ఎలా అంటే మనం ప్రిఫిక్సెస్‌తో మనం డిఫరెన్స్ అనేది చూపిస్తాము. బట్ డిఫాల్ట్‌గా డెసిమల్ ఫార్మేట్‌లో ఉంటుంది. సో మనం ఈవెన్ వేరే ఫార్మేట్‌లో ఇచ్చినా అది డెసిమల్ ఫార్మేట్‌లోకి రిజల్ట్ అనేది కన్సిడర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ నంబర్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? Yes, Vamsi, thank you. Yeah. So that's it. Language fundamentals is completed, and in the OOP fundamentals, we discussed about uh, classes and objects and types of variables. So until now, please practice. And if you have any doubts, you can ask at any time. So that's it. And tomorrow we'll discuss about types of methods. That's it.